వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 168 రోజుల నుంచి పోరాటం కొనసాగుతూ ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇటు పోర్టు యాజమాన్యం మొండిగా వ్యవహారం చేసి నేను హాస్పిటల్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మళ్ళీ రీటెండర్కి పిలవడం జరిగారు. ఈరోజు పోర్టులో సుమారుగా ఈ సంవత్సరం 800 కోట్ల లాభాల్ని సంపాదించాం. అంతకుముందు 300 కోట్లు. ఆ రకంగా లాభాల్లో నడుస్తున్న పోర్ట్ హాస్పిటల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. కాబట్టి 40,000 మంది ఆరోగ్యాల్ని ఈరోజు పణంగా పెడతా ఉన్నారు. మేము అడగదలుచుకున్నాం, ఈరోజు అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ పనిచేశారు కాబట్టి లాభాలు వచ్చాయి. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను కడతా ఉన్నారు. ఆ రకంగా పన్నుల రూపంలో ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి కానీ, ఈరోజు దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ అనేక రకాలుగా పన్నులు కడుతున్న, లాభాలు సంపాదిస్తున్న ఆ కార్మికులకి ఈరోజు వైద్యం అందించకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానడం చాలా దుర్మార్గమైంది. దీంట్లో కుట్ర ఉంది. ఏదైతే 7 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. ప్రైవేట్ వాడు ఎవడైనా లాభాల కోసం ఆలోచిస్తాడు. కాబట్టి అందుకనే ఈరోజు సిఐటిగా ఇప్పటికే ఆల్రెడీ కార్మికుల్ని చైతన్యం చేయడానికి చాలా సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా రేపటి నుంచి ఈరోజు గేట్ మీటింగ్లు, గ్రూప్ మీటింగ్లు పెట్టాలని చెప్పేసి, 24వ తేదీ నుంచి నిరసన బ్యాడ్జీలు పెట్టాలని చెప్పేసి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అన్ని ఏరియాల్లో నిరసన తెలియజేసి ఏప్రిల్ 9వ తారీఖున ఏఓబి ఆఫీస్ దగ్గర మహాధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఇక్కడ పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, రీటెండర్స్ రద్దు చేయాలని చెప్పేసి, ఈరోజు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలి, అలాగే అక్కడ డాక్టర్స్ని, సిబ్బందిని, పరికరాలని నియమించాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ఆందోళన ఉధృతం చేయడంలో కార్మికులు, ఇటు పెన్షనర్స్, ఇటు ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొనాలని చెప్పేసి, ఇక్కడుండే రాజకీయ పార్టీలు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్ అయినటువంటి కార్మికులకి సుమారు 40,000 మంది కుటుంబ సభ్యులతో సహా వైద్య సేవలు అందిస్తున్న పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా పోర్టు యాజమాన్యం టెండర్లు పిలిచారు. దానికి వ్యతిరేకంగా సిఐటియుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పోర్టు హాస్పిటల్ని సొంత నిధులతోటి డెవలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు వివిధ రూపాల్లో చేపట్టడం జరిగింది. 168 రోజులుగా రిలే నిరాహార దీక్షలు పోర్టు హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ టెండర్లో ఎవరు భాగస్వాములు వేయకపోవడంతో ఆ టెండర్, పాత టెండర్ రద్దు చేసి కొత్త టెండర్ని రీటెండరింగ్ని యాజమాన్యం పిలిచింది. ఈ రీటెండరింగ్ ఏదైతే పిలిచారో దాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే ప్రైవేటీకరణ చర్యలు విడనాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వెంటనే సిఐటిగా ఈ వేళకి 168 రోజులుగా పోర్ట్ అండ్ డాక్ కార్మికులు, పెన్షనర్లతో దాన్ని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తే వచ్చే నష్టం ఏంటంటే ప్రైవేట్ వాడు లాభాలు చూస్తాడు తప్ప, లాభాపేక్ష ఉంటుంది తప్ప సేవ చేయడానికి రాడు. అందువలన దీన్ని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే పోర్టులో చాలా విభాగాలు పీపీపీ పద్ధతులు ఇచ్చారు. అది ఏ పరిస్థితులు ఉందో అందరికీ తెలుసు. ప్రకటన వచ్చినప్పటి నుంచి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం దీనికి వ్యతిరేకంగా. అలాగే వేళకి సుమారు 170-180 రోజులు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ మధ్యలో 2-3 మీటింగ్లు మేనేజ్మెంట్ మాతో పెట్టింది. అయినప్పటికీ వాళ్ళ మట్టుకు ముందుకు వెళ్తాము, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మేము రేట్లు తగ్గించాలి అంటున్నారు. కానీ మా ఆలోచన ప్రకారంగా ఎక్కడ రేట్లు తగ్గించే ప్రసక్తి రాదు ఇందులో. ఎందుకంటే మేము అడిగేది ఒకటే, ఇక్కడ డాక్టర్ని అపాయింట్ చేసుకోండి క్యాజువల్గా, అంతే తప్ప మీరు ఇప్పటికే కొంతమంది రిఫరల్ కేసులు పంపిస్తున్నారు. ఆ కేసులు విపరీతంగా మీరు ఇచ్చే డబ్బులు కాకుండా అక్కడ వాళ్ళ వెళ్ళిన పేషెంట్ల దగ్గర కూడా వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మాకు కార్మికులకి ఏమాత్రం ఉపయోగపడవని మేము చెప్పదలుచుకున్నాము. ఇందులో
పనిచేస్తున్న కార్మికులతో పాటు పెన్షనర్స్ ఉన్నారు. సుమారు అందరూ కలిపితే ఒక 40,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ వైద్యం చేయాలంటే ప్రైవేట్ తరం కాదు. అందువల్ల ఇది ఇక్కడ పోర్టులోనే దీన్ని ఆధునీకరించి తద్వారా అందరికీ సేవలు చేయాలనేది మా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.